జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ పర్యటక నిమిత్తం విజయవాడకు చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గన్నవరం ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విశాఖ పోర్టు వేదికగా రేషన్ బియ్యం అక్రమ తరలింపులో కూటమి నాయకుల హస్తం ఉందన్న మాజీ ఎమ్మెల్యే కరణం. మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖలో టీడీపీ నేతల కంటైనర్లు ఎందుకు తనిఖీ చేయలేదని ప్రశ్నించిన ధర్మశ్రీ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరొకసారి క్షమాపణ చెప్పిన సమాచార శాఖ మంత్రి కొలుసు. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో జోగి రమేష్ తో పాల్గొనగా అనుకోకుండా జరిగిందని వివరించిన పార్థసారథి. గన్నవరం నియోజకవర్గ నగర గ్రామంలో ఘనంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జన్మదిన వేడుకలు. షర్మిల పుట్టినరోజు సందర్భంగా తన నివాసంలో కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టిన మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. ఏపీ పర్యటనకు వచ్చిన ద్రౌపది ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో వీరు పూల బొకేలిచ్చి స్వాగతించారు. ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో పాటు టీడీపీ ఎంపీలు, బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రపతికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత రాష్ట్రపతి రోడ్డు మార్గంలో మంగళగిరి బయలుదేరారు. ఎయిమ్స్ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖ పోర్టు వేదికగా రేషన్ బియ్యం అక్రమ తరలింపులో కూటమి నాయకుల హస్తం ఉందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. విశాఖలో మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్లో తనిఖీ చేసి పక్కనే ఉన్న 2 వేర్ హౌస్లు ఎందుకు వదిలేశారంటూ ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ ముఖ్య నేత బంధువుది కావడం వల్లే వాటిలో తనిఖీలు చేయలేదా అని నిలదీశారు. వెంటనే ఆ వేర్ హౌస్ల వివరాలు వెల్లడించాలని విశాఖలో మీడియాతో మాట్లాడిన కరణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు. ఈ 6 మాసాలు 7 మాసాల్లో కేవలం ఏంటి ఉద్ధరించింది, ఏంటి రాష్ట్రంలో సాధించింది అని అంటే, ఒక విషయంలో ఆరోపణలు చేయడంలోనూ, లేదంటే అబద్ధాన్ని నిజంగా చెప్పడంలోనూ, కేవలం గత ప్రభుత్వం వైఫల్యం అనే పదానికి ప్రాచుర్యం పొందే విధంగానే కూటమి ప్రభుత్వం ఈ 6 మాసాలు కాలయాపన చేసింది. ఉదాహరణ, బియ్యం అక్రమ రవాణా ఉంది. నిజంగా చెప్తున్నాం, మా మీద బురజల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురజల్లి కార్యక్రమానికి పెట్టుకుంది తప్ప రాష్ట్రం మొత్తం మీద అక్రమ రవాణా విషయంలో ఉక్కుపాదం మోపుతాం. ఏటు ఉక్కుపాదం మోపుతున్నావు?
ఉక్కుపాదం మోపుదామంటే చుట్టూ మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే కదా రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు. ఒక్కరి మీదనూ ఉక్కుపాదం మోపేవా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మాత్రం ఇదంతా జరుగుతుందని చెప్తాను. ఇది కేవలం నేను ఒకటి మాట మీడియా ద్వారా చెప్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానికానికి. ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కనుసన్నల్లోనే జరిగింది. రేపు జరగబోతున్నటువంటి విషయం కూడా వాళ్ళ కనుసన్నల్లోనే జరిగింది తప్ప, ఇటీవల మంత్రి వచ్చాడు సివిల్ సప్లై మినిస్టర్. సివిల్ సప్లై మినిస్టర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు ఇక్కడ ఉన్నాయి. ఏ స్టేషన్ అయినా నువ్వు ఒకటేదో ప్రైవేటు 2 స్టేషన్లు అలా విజిట్ చేసి సిఎఫ్ఎస్లు ఏవైతే ఉన్నాయో 2 చేసి పక్కనే నువ్వు ఎందుకు వదిలిస్తావు? మీ బంధువానాలనా, లేకపోతే మీ తాలూకా అనుబంధానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనాలా, లేదు మీకు పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి శక్తులు అనాలా? కేవలం ఏంటంటే ఉక్కుపాదం మోపుతున్నా అని చెబుతూ పేరు గొప్ప ఊరు దెబ్బ అని అంటుంటారు. మా సామెతలు ఉంటాయి. ఒక్కరి మీదనే ఎటువంటి చర్యలేని ఇంతవరకు తీసుకున్నావా? మనోహరే కాదు, సివిల్ సప్లై మినిస్టర్ కాదు, అక్కడ ఉన్నట్టు ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలైనా సరే మీరు తీసుకున్నటువంటి చర్యలు ఒక్కటైనా మీ ద్వారా ప్రశ్నిస్తున్నా. ఇంతవరకు ఎవరి మీద చర్య తీసుకున్నాం? ఇవన్నీ కూడా తాటాకు చప్పులు లేనిది మార్గం అర్థం అవుతుంది. తాట తెస్తానన్నారు, తాట తీయట్లేదు. ఈ అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో ఆ వేటగాళ్ళు అని చెప్పి వాళ్ళతో ఆట ఆడుకుంటూ సయ్యాటలు ఆడుకుంటూ కాలయాపన చేశారు తప్ప ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్నటువంటి దాఖలాలు అయితే ఇంతవరకు కనిపించలేదు. ఇక్కడ మా విశాఖపట్నానికి సంబంధించే చెప్తున్నాం. మీరు మొన్న వెళ్ళారు, శీలానగర్ నుంచి వస్తున్నప్పుడు ఇటు బ్రహ్మాండమైన వేర్ హౌసింగ్లు ఉన్నాయి. మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారని ఎందుకు విజిట్ చేయలేదు? ఎందుకు విజిట్ చేయడం మానేశారు? వాళ్ళ కనుసన్నల్లో ఈరోజు దేశానికి విదేశాలకి టోటల్గా అక్రమంగా ఎంత రవాణా జరుగుతుందో మీరు ప్రూవ్ చేస్తారా, మమ్మల్ని ప్రూవ్ చేయమంటారా? లేదా పేర్లు మీరు చెప్తారా, లేదా మమ్మల్ని చెప్పమంటారా? మేము చెప్పగలం. ఆ పేర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా అక్రమ రవాణా చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మీకు అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ శక్తులు, ఆ పేర్లన్నీ కూడా మేము నోరు విప్పి చెప్పగలం. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు అందరూ ఉన్నారు. ప్రభుత్వంలో మీ దగ్గర కావలసినటువంటి యంత్రాంగం ఉంది. ఈరోజు అధికారంతో ఈ రేషన్ బియ్యాన్ని అంతా కూడా దేశాలు దాటించేస్తున్నారు. విశాఖపట్నం మీకేదో చందాలు రావచ్చు కాక, కానీ రక్షణ ఇచ్చి ఈ రేషన్ బియ్యం ఇతర దేశాలను తప్పించడంలో డెఫినెట్గా చాలామంది పెద్దలు ఉన్నారు. పర్టికులర్ టీడీపీ కార్యకర్తలకు మంత్రి కొలుసు పార్థసారథి మరొకసారి క్షమాపణలు చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగిన సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైకాపా నేత మాజీ మంత్రి జోగు రమేష్తో కలిసి పాల్గొనడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో పార్థసారథి ఇప్పటికే సీఎం చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు. తాజాగా మీడియా సమావేశాన్ని నిర్వహించి కార్యకర్తలకు సారీ చెప్పారు. చంద్రబాబు, లోకేష్ నాకిచ్చిన గౌరవాన్ని ఎప్పుడూ మర్చిపోను. టీడీపీ సిద్ధాంతాలను దెబ్బతీసే వ్యక్తిని మాత్రం కాదు. మళ్లీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతా. టీడీపీ కార్యక్రమాల్లో చొరబడడం వైకాపా నేతలకు అలవాటే. వ్యక్తిగతంగా జోగి రమేష్ నాకు ఇలాంటి సంబంధం లేదు అని మంత్రి పార్థసారథి తెలిపారు. అందరికీ నమస్కారం. 15వ తారీఖున బలహీన వర్గాల నాయకుడు, సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి మహనీయుడు సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో
మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసు బాధపడిన సంఘటనలు కొన్ని జరిగినాయి. దాని మీద పత్రికల్లో కూడా రకరకాల కథనాలు వచ్చినాయి. కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా తెలిసే నేను కానీ శిరీష్ గారు కానీ నారాయణ గారు కానీ ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారని, ఈ విషయంలో మొట్టమొదటిగా నేను చెప్పేది ఏమిటంటే, నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడూ కూడా జీవితంలో మర్చిపోనని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. 2, నన్ను ఆదరించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నిన్న కూడా చెప్పాను. మరొకసారి వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి సారీ చెప్తూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా మరి కార్యకర్తలకు విశదీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందున్నానని చెప్పేసి మనవి చేస్తాను. ఈ కార్యక్రమాన్ని పార్టీ రహితంగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, నూజివీడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంత్రిగా నేనున్నాను కాబట్టి నా నియోజకవర్గంలోని గౌడ సోదరులు అందరూ కూడా జనసేనకు సంబంధించిన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ముందు లీడ్లో ఉండి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలనే కోరికను నా దగ్గర వెలువచ్చినప్పుడు తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయి. ఆయన మహనీయుడు, ఒక బలహీన వర్గాలందరూ కూడా గౌరవించదగ్గ వ్యక్తి. మీరు తప్పకుండా కార్యక్రమాన్ని చేయండి. నా అవసరం ఏమున్నా, నా సహకారం ఏం కావాలన్నా కూడా చేస్తానికి నేను సిద్ధం అని చెప్పేసి నా దగ్గరికి వచ్చిన గౌడ సంఘీయ సోదరులకి నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మిగతా పార్టీ దీంట్లో ఇన్వైటీస్ని నిర్ణయించడంలో కానీ, కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో భాగం కానీ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ కూడా పార్టీ అధ్యక్షులు లేకపోతే మండల అధ్యక్షులు అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాల. కేవలం గౌడ సంఘీయులు, వాళ్ళు గౌడ అధ్యక్షులు, గౌడ సెక్రటరీస్, గౌడ కోశాధికారులు, గౌడ వైస్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసుకుని చేస్తడం జరిగింది. 9వ తారీఖు 8వ తారీఖు నా దగ్గరకు వచ్చి వాళ్ళు డేటు ఫిక్స్ చేశారు. 15వ తారీఖు 14 అనుకుంటున్నామంటే 14 కష్టంలే, 14 వేరే ప్రోగ్రాం ఉంది, 15వ తారీఖు పెట్టండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఉదయం 11 గంటలకి. నాతో డేట్ తీసుకెళ్ళిన తర్వాత నాతో చర్చించిన ఇన్వైటీస్కి సంబంధించి ఈ ఇన్విటేషన్ని నా పిఏకి వాట్సాప్లో పంపించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఇది కూడా అడిగాను, ఇది కాకుండా ఇంకేమైనా పంపించారా ఇన్వైటీస్ గురించి అని చెప్పేసి నేను పిఏని అడిగితే ఇంకేం పంపించలేదు సార్. దాని కింద నేను కూడా చెక్ చేశాను, ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి కాబట్టి. కేవలం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని మొగలిపుర గ్రామంలో తెలుగుదేశం పార్టీ పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ తమ స్వగృహంలో సాగునీటి సంఘాల ఎన్నికల్లో విజయం సాధించిన అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఘనంగా సత్కరించి అభినందించారు. అలాగే కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సాగునీటి చెరువుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు కేటాయిస్తుందన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం సాగునీటి చెరువుల అభివృద్ధిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అంకితభావంతో సాగునీటి చెరువుల అభివృద్ధికి కృషి చేస్తూ రైతులను అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గండి దేముడు, తమరాన బంగారు నాయుడు, గండి సత్యం, అంగటి నానాజీ, మేడపాటి రాము, బొండా సత్యారావు, మామిడి శంకరరావు, గొంప నాయనప్ప, పడాల వెంకటరమణ, పైల రమణ, పంచాడ శ్రీను, వడిసెల రమేష్, బోకం బాలకృష్ణ పాల్గొన్నారు. సుమారు 14 నుంచి 16 ఏమో మనం జనసేనకి ఇచ్చాం. మిగతా మనం 20 దగ్గర 19 టీడీ 19 22 అయితే 3 ఏమో బీజేపీకి ఇచ్చాం. బీజేపీ వాళ్ళు ఎవరు తీసుకోలేనట్టుంది, ఒకటే బీజేపీకి వెళ్ళింది. మిగతా 20 మన దగ్గరే ఉన్నాయి. సో 20 కూడా మనం ఆల్మోస్ట్ అన్నీ కూడా గెలిచినట్టే 20 పేర్లు కూడా ఇచ్చాం. సో ఇక్కడ మనం 99% మనం నీటి సంఘాలన్నీ కూడా మన వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి
రేపు ఏ డెవలప్మెంట్ అయినా వ్యవసాయ పరంగా చెరువుల పరంగా కూడా మీరు అందరూ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం మళ్ళీ ఈ సంఘాలు ఎన్నికలు తీసుకొచ్చింది కాబట్టి ఇవి ముఖ్యంగా మన వ్యవసాయదారులు కాబట్టి దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుతూ మరి ఒక్కొక్క గ్రామం పరిచయం తీసుకొని మాకు పరిచయం చేస్తే ప్రతి వాళ్ళకి మనం నేను పండుగ వేసేస్తాను ఇది సాల్వా ప్రతి వాళ్ళకి మనం ఆ ఫోటో ఇచ్చేస్తే వాళ్ళు పాపం చాలాసేపు అయింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. మనం గ్రామం వైజ్ ఫోటో తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇక మొత్తం ఈ సంవత్సరం మండల వరకు ప్రస్తుతానికి వచ్చారండి. పెన్షనర్స్ కు ప్రభుత్వ పరంగా అందిస్తున్న ప్రతి సహకారాన్ని అందించి తమకు సహకరిస్తామని సబ్ ట్రెజరీ ఆఫీసర్ బాలచందర్ తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో పెన్షన్స్ నర్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ సంఘ అధ్యక్షుల పిండిప్రోలు మాధవరావు ఆధ్వర్యంలో 75 ఏళ్ల పూర్తి చేసుకున్న సుమారు 20 మంది పెన్షనర్లు ఘనంగా సత్కరించారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ అనంతరం సరైన జీవనభృతి లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో మహనీయుల నగర తన ఆలోచన దృక్పథంతో సుప్రీంకోర్టు ద్వారా ప్రభుత్వంపై పోరాటం చేసి పెన్షన్ హక్కు కల్పించారని ఆయన ఎప్పుడూ మనం గుర్తుంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ ప్రసాద్, ఎం త్రిమూర్తులు, అప్పలనాయుడు, జోగేష్, ప్రసాద్, సత్యనారాయణ, శ్రీనివాస్ పెద్ద ఎత్తున పెన్షనర్లు పాల్గొన్నారు. మేము భావించి పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున సన్మానం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి అధ్యక్షులు పిండిప్రోలు మాధవరావు గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా అమోఘంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా బాలచంద్ర గారు మాకు చాలా అవకాశాన్ని ఇచ్చి ఈరోజు ఎన్ని పనులున్నా మాకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో అరుణ్ కుమార్ గారు, ఎస్టీఓ గారు తదితర ఆఫీస్ బృందం అంతా కూడా మాకు చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి సహకరించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నగరా గారికి మనం మాధవరావు గారు చెప్పినట్లుగా ఎన్ని జన్మల రుణాన్ని అర్పించినా మన జన్మ రుణం తీరదు. ఈ రోజుని వైట్ కాలర్ జాబ్తో చక్కగా చొక్కా వేసుకుని మన కుటుంబం అంతా కూడా సంతోషంగా, ఆహ్లాదంగా, ఆనందంగా ఉందంటే ఆయన్ని మనం స్మరించుకోవాలి. అటువంటి వ్యక్తి యొక్క ఈ సాధించినటువంటి ఆ సాధక విజయాలన్నింటినీ కూడా ఇవాళ నెమరేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవడంలో మనం ముందున్నాం. కాబట్టి మాకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి బలరామరాజు గారికి, అలాగే జక్కన్ తలుపుల మాస్టర్కి, తదితర కార్యవర్గ సభ్యులందరికీ కూడా మా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు మంచి అవకాశాన్ని ఇచ్చి మేము పిలిచినటువంటి వెంటనే వచ్చి మమ్మల్ని ఎప్పుడూ ఏ కార్యక్రమం చేసినా మమ్మల్ని వెంటనే ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా మిత్రులకు అనేక వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఎందరో మహానుభావులు అందరికీ వందనం. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు లాస్ట్ అయితే వాళ్ళు కావాల్సిన పని కూడా ఉండదు. అటెండెన్స్ ఇవ్వటం ఆన్లైన్లో కానీ జోన్పురంలో కానీ శుభాకాంక్షలు సిద్ధంగా ఉన్నారు. దినోత్సవ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సత్కార కార్యక్రమానికి అందరూ సభ్యులందరూ ఇచ్చేసారు. చాలా సంతోషం. అప్పుడు పెన్షన్ ఇవ్వడం అనేది ఏ సంస్థలో రిటైర్ అయ్యారో, ఏ సంస్థలో వారు పనిచేసి రిటైర్ అయ్యారో ఆ సంస్థ వారి యొక్క దయా దాక్షిణ్యాల మీద పెన్షన్ ఇస్తూ ఉండడం జరుగుతూ ఉండేది. ఒక్కొక్కరికి ఒకే ఆఫీసులో పనిచేసినప్పటికీ కూడా ఇద్దరు ఉన్నప్పుడు ఒకరికి ఒక రకమైన పెన్షను, ఒకరికి ఇంకో రకంగానూ పెన్షన్ ఇస్తూ ఉండేవారు. దీనిని చూసి అందరికీ ఒకే విధంగా పెన్షన్ ఇవ్వాలి కదా, మరి వారందరూ ఎంతో కష్టపడి 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు సర్వీస్ చేసి ఆ సంస్థను నిలబెట్టిన వారిని అలా అగౌరవపరచడం మంచిది కాదు అనేటటువంటి సదుద్దేశంతో ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో రిటైర్ అయిన తర్వాత 1972లో కొంతమంది స్నేహితులతో కలిసి సుప్రీంకోర్టులో ఒక బిల్లు వేశారు. ఏమిటంటే పెన్షన్స్ అందరికీ కూడా సమానంగా పెన్షన్ ఇవ్వాలి. పెన్షన్ అన్నది ఒక భిక్ష లాంటిది కాదని, అది వారి యొక్క హక్కు. ఎందుకంటే కొంతకాలం, కొన్ని సంవత్సరాలు మీకు సర్వీస్ చేసి సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వారి యొక్క జీవనము ఆనందదాయకంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. అందుకని తప్పనిసరిగా కూడా అందరికీ పెన్షన్ ఇచ్చి తీరాలి
ఆ పెన్షన్ విధానాన్ని రూపొందించాలి అని చెప్పి వారు సుప్రీంకోర్టులో వాదన చేయడం వలన అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఐవి చంద్రచూడ్ వారిని కూడా మనం ఎప్పుడు మన హృదయాల్లో పెట్టుకోవాలి, మన పెన్షనర్స్ అందరూ కూడా. ఆయన చిరస్మరణీయుడు, పైగా మనందరికీ కూడా మహోపకారం చేసినటువంటి మహనీయుడు. అటువంటి వారు ఈ ఇద్దరు నగరా గారు, చంద్రచూడ్ గారిని మన పెన్షనర్స్ ఎల్లప్పుడూ కూడా ఆఖరికి మన ఇంట్లో వారు ఫోటో పెట్టుకున్నా అది మనకి ఇప్పుడు గౌరవంగానే ఉంటుంది. అటువంటి వారు మనకి పెట్టినటువంటి వారు భిక్షని గవర్నమెంట్ అంటే ఇది నిజంగా అది భిక్ష కింద మనకి అందరికీ ఈ పెన్షన్ ఇప్పిస్తూ అప్పటి నుంచి కూడా ఏ లోటు లేకుండా పెన్షనర్స్ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటూ అన్ని విధాలా కూడా అభ్యున్నతికి వారి పిల్లల్ని పెద్దలను వాళ్ళు పెంచుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా వారి ఒక మార్గనిర్దేశాన్ని చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి జోహార్లు అర్పిస్తూ ఈనాడు మా పెన్షన్స్లో 73 సంవత్సరం ఉన్నటువంటి సీనియర్ పెన్షనర్స్ని 15 మందిని సన్మానం చేయడం జరిగింది. అది మేము చాలా గౌరవంగా భావిస్తాము. ఇంకేంటంటే పెన్షనర్స్ని గౌరవించడం అంటే పెద్దలను గౌరవించడం అనేది మన ఆచారం కాబట్టి, పెద్దలను గౌరవించడం మన యొక్క బాధ్యత కాబట్టి, మన విధి కాబట్టి మేము పెద్దలను గౌరవించుకున్నాము. ఈ సభకి ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఎస్టీఓ గారు వారికి ఎన్ని పనులున్నా సరే మరి ఇక్కడికి వచ్చి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని మా పెన్షన్స్ అందరినీ కూడా సన్మానం చేసి వారి యొక్క సందేశాన్ని మాకు ఇచ్చి వారు ఒక హామీ ఇచ్చారు, మీరు ఎప్పుడు మా ఆఫీస్కి వచ్చినా మీ పని ఏమీ అడ్డు లేకుండా చేస్తామని వారు ఎప్పుడు అలా చేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇంకోసారి మాట్లాడడం వారి యొక్క బాధ్యత కాబట్టి, విజ్ఞత కాబట్టి ఆ మాట వారు అన్నారు. పైగా ఇక్కడ సన్మాన గ్రహీతలందరికీ కూడా మేము వారి యొక్క కుటుంబ సభ్యులకి కూడా నేను మా సంఘం తరఫున తుని యూనిట్ తరఫున కృతజ్ఞతలు. రైతులు పుష్కలంగా పంటలు పండించుకునేందుకు నీటిని సక్రమంగా అందించే విధంగా నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల కమిటీ నాయకులు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల కమిటీ నాయకులకు సూచించారు. పిఠాపురం ఏలేరు డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్గా పిఠాపురం పట్టణానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు సోము సత్యబాబు ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా పీబీసీ డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్గా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు అనిశెట్టి సత్యానందరెడ్డి ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోము సత్యబాబుని, అనిశెట్టి సత్యానందరెడ్డిని మాజీ ఎమ్మెల్యే వర్మ ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఏలేరు పీబీసీ డిస్ట్రిబ్యూషన్ కమిటీ వైస్ చైర్మన్లుగా ఏకాగ్రీవంగా ఎన్నికైన కటారి రాజబాబుని, ఎలుబండి బాబులని మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కమిటీ ఎలక్షన్లు జరిగినాయి. ఏలేరు డివిజను, పీబీసీ డివిజను 2 జనసేన, 2 తెలుగుదేశం పార్టీ తీసుకోవడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం శివారు ఆయకట్టు అంటే నీటికి ఎద్దడి, ముంపుకు ముందు ఉండే ఆయకట్టు. ఇప్పుడు ఈవేళ గెలిచిన ఇటు సోము సత్యబాబు గారు కానీ, అలాగే సత్యానంద రెడ్డి గారు కానీ, కటారి రాజబాబు గారు కానీ, అలాగే జనసేన నుంచి కూడా వైస్ చైర్మన్ తీసుకున్నారు. అలాగే జనసేనలో గెలిచిన మన డిస్ట్రిబ్యూటివ్ కమిటీ మెంబర్స్ కానీ, మీ అందరి యొక్క బాధ్యత ఏంటంటే రైతులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా నీటి పంపకంలో, వాటర్ మేనేజ్మెంట్లో మీరు శ్రద్ధగా, కసిగా పనిచేయవలసిన బాధ్యత మీ అందరి మీద పెట్టామని చెప్పి మేము తెలియజేస్తాం. ఇచ్చేదంటే పీబీసీని పిఠాపురం బ్రాంచ్ కెనాల్ తీసుకుంటే మరి మీ బాధ్యత ఇక్కడి నుంచి తుని వరకు కూడా నీటిని నడపవలసిన బాధ్యత. ఏలేరుని తీసుకుంటే థైలాండ్ వరకు కూడా నీటిని నడపవలసిన బాధ్యత. పురుషోత్తపట్నం తెచ్చి ఏలేరు ప్రాజెక్టుని నిండుకొండలా నింపుంచాం. అలాగే పిఠాపురం బ్రాంచ్ కెనాల్కి మన హక్కులు, మనకి సామర్పేటలో ఎంత లెవెల్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా నాతో పోరాటం చేసిన మన నాయకులందరికీ తెలుసు. ఆ బ్రాంచ్ కెనాల్ మీద కూడా మానిటర్ చేసి థైలాండ్ వరకు నీరు వచ్చి బాధ్యత కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ గెలిచిన నాయకుల మీద ఉందని తెలియజేస్తూ, మీకు అండగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసికట్టుగా ఏ విధమైన విభేదాలు లేకుండా పనిచేస్తూ రైతులు పంటలు పుష్కలంగా పండే విధంగా ముందుకు సాగాలని
వారందరికీ తెలియజేస్తూ మరి గెలిచిన వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గెలిచిన తెలుగుదేశం పార్టీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ మెంబర్స్, అలాగే జనసేన పార్టీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ మెంబర్స్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య కాపునాడు అధ్యక్షులు బేతు రామ్మోహనరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో గల 8వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా చిత్తుగా మద్యం సేవించి ఒరే ఆంధ్రోడా నీ తాట తీస్తామని భాషను అవమానించినట్లుగా మోకాల మీద ఊసినట్లు వారి బాడీలపై నడిచినట్లు ఉద్దేశపూర్వకమైన రాజకీయ కుట్రతో రెచ్చగొట్టే ధోరణితో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల మధ్య అశాంతికి ఆర్జీవీ ఆజ్యం పోస్తున్నారని ఆర్జీవీపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్జా సత్యనారాయణ, రావి రామచంద్రరావు, భాషా మహేష్, పొన్నగంట శ్రీనివాస్ పాల్గొన్నారు. నాయకుల మీద, సినీ పరిశ్రమలో ఉన్నటువంటి అగ్రనాయకుల మీద కూడాను విమర్శలు చేశారు. ముఖ్యంగా ఏంటంటే తెలుగు ప్రజల యొక్క మనోభావాలని కూడాను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరు చాలా దారుణాతి దారుణం. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళని కించపరుస్తూ తెలంగాణ, ఆంధ్ర, తెలుగు ప్రజలందరూ కూడా అన్నదమ్ముల వలె విడిపోయినప్పటికీ కూడాను ఈ రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి విధంగా అతను తెలంగాణ వాళ్ళని పొగుడుతూ ఆంధ్ర వాళ్ళు ఏదో తెలంగాణ వాళ్ళని చేశారు అనేటటువంటి విధంగా మనుషుల మీదే నడిచారు, శవాల మీదే నడిచారు అనేటటువంటి మాటలు మాట్లాడటం ఆర్జీవీ గారు చాలా ఘోర తప్పిదం చేశారు. ఎందుకంటే ఆర్జీవీ ఈ ఆంధ్రప్రదేశ్లో జన్మించి హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా హైదరాబాదు అంటే తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి మరి వీళ్ళిద్దరి మధ్య కూడాను గొడవలు సృష్టించడానికి మరి చేస్తున్నటువంటి కుట్రగా మేము భావించి ఆయన్ని మరి ఆయన యొక్క నోరును కూడాను అదుపులో పెట్టుకునే విధంగా మరి ఆయన్ని ప్రభుత్వం కూడాను శిక్షించే విధంగా మేము ఇక్కడ కేసు పుటప్ చేయాలని చెప్పేసి స్థానికంగా విజయవాడ మరి అదేవిధంగా పటమట పోలీస్ స్టేషన్లో పవన్ కుమార్ గారికి, సిఐ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పోలీసు కమిషనర్ గారికి, విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి, డీజీపీ గారికి, అలాగే హోమ్ మినిస్టర్ అనితమ్మ గారికి కూడాను అందరికీ కూడాను మేము ఈ రిపోర్ట్ కాపీ కూడాను మేము అందజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం కోమరాజులంక గ్రామంలో కులాంతర వివాహం చేసుకుని తాళి కట్టిన భర్త అత్తామామల ఇంటి నుండి గెంటేశారు అంటూ భర్త ఇంటి ముందు నిరాహార దీక్ష చేపట్టిన యామన ఝాన్సీ ఆమె తెలిపిన వివరాల ప్రకారం కోమరాజులంక గ్రామానికి చెందిన గండ్రోతు సత్తిపండుకు చెందిన గృహంలో ఝాన్సీ తల్లిదండ్రులు శంకరం, రమ్యాలతో కలిసి గత కొంతకాలంగా నివాసం ఉంటున్నామని, అయితే ఇంటి యాజమాని గండ్రోతు సత్తిపండు 4వ కుమారుడైన గండ్రోతు హరికృష్ణ తరచూ తాము నివాసం ఉంటున్న ఇంటికి వచ్చేవారని, తమ కుటుంబ సభ్యులతో మంచిగా మాట్లాడుతూ తమతో పరిచయం పెంచుకోవడంతో మేము స్నేహంగా ఉండేవారమని, ఆ చనువుతో ఇద్దరం ప్రేమించుకున్నామని, ఇటీవలే కాలంలో మా వాళ్ళు నాకు పెళ్లి చేయడానికి సంబంధాలు చూస్తున్నారని హరికృష్ణకు తెలపగా, ఒకరోజు మా ఇంటికి వచ్చి హరికృష్ణ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మా తల్లిదండ్రులు ఒప్పుకోకుంటే మనిద్దరం బయటకు వెళ్లి పెళ్లి చేసుకుందామని నన్ను నమ్మించి మా ఇంట్లో ఉన్న దేవుళ్ల ఫోటోలు ముందు తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడని, నన్ను శారీరకంగా లొంగదీసుకున్నాడని తెలిపింది. అయితే మేమిద్దరం మా అత్తవారింటికి వెళ్ళగా మా అత్తగారు గండ్రోతు వెంకటలక్ష్మి, మామగారు గండ్రోతు సత్తిపండు నాపై దౌర్జన్యం చేసి నా మెడలో ఉన్న తాళిబొట్టు బలవంతంగా లాగేసి కులం తక్కువదానా అంటూ దుర్భాషలాడుతూ నన్ను మెడపట్టుకుని బయటికి గెంటేశారని ఝాన్సీ కన్నీళ్లు పెట్టుకుంది. నన్ను అత్తవారింటిలో రానియకుంటే తనకు చావే శరణ్యం అంటూ భర్త ఇంటి ముందు నిరాహార దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా పలు మహిళా సంఘాలు, గ్రామ పెద్దలు ఝాన్సీ మద్దతుగా న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొమరాజలం గ్రామానికి చెందిన వేమన ఝాన్సీని కొమరాజలం గ్రామానికి చెందిన గండ్రోతు హరికృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకొని శారీరకంగా అనుభవించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మరి వాళ్ళ అత్తగారు మామగారైన గండ్రోతు వెంకటలక్ష్మి, గండ్రోతు సత్తిపండు గారు వీళ్ళని ఈ అమ్మాయిని తాళి తెంచి కొట్టి బయటికి నెట్టివేసి
అనేకులు మా అబ్బాయి కావాల్సి వచ్చాడా? నువ్వు ఒక బలహీన వర్గాల్లో చెందిన అమ్మాయి. నువ్వు మీ అమ్మకి మీ నాన్నకి రెక్కాడితే కానీ డొక్కాడ లేని పరిస్థితుల్లో మీ ఇలాంటి కూలి వెధవలు మా యొక్క డబ్బులు ఉన్న వాళ్ళని వెరవేసి ఈ రకంగా మమ్మల్ని పెళ్లి చేసుకుని మా ఇంటికి నువ్వు కాపురానికి ఏ విధంగా చేద్దామని వచ్చావని దుర్భాషలాడుతూ ఈ అమ్మాయిని కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత మరి ఈ అమ్మాయి కూడా నా వల్ల మా తల్లిదండ్రుల్ని ఏమైనా చేస్తారని భయపడి మరి ఆత్మహత్య యత్నం చేసిన తర్వాత మరి వీళ్ళని రావులపాలెం హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో మరి చికిత్స కూడా చేయడం జరిగింది. మేము రాష్ట్ర గౌడ సంఘం తరఫున కానీ రాష్ట్ర బీసీ సంఘాల తరఫున కానీ ఈ అమ్మాయికి సత్వర న్యాయం జరగాలి. ఈ న్యాయం కోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి నిరసనల ద్వారా కానీ మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కానీ అదే విధంగా మరి హోంమంత్రి మరి ఆవిడ కూడా మహిళ, మరి ఈ మహిళల్ని ఏ విధంగా మరి పెళ్లిళ్ళు చేసుకుని ఈ విధంగా వాడుకుని బయటికి నెట్టి వేస్తారో ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి ఈ అమ్మాయికి న్యాయం చేయాలని, ఈ న్యాయం కోసం మేము ఈ పోరాటాన్ని ఎంతవరకైనా తీసుకెళ్ళడానికి కూడా ఈ మహిళా సంఘాల ద్వారా కానీ బీసీ సంఘాల ద్వారా కానీ గౌడ సంఘాల ద్వారా కానీ మేము రాష్ట్ర వ్యాప్తంగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ మా యొక్క డిమాండ్స్ని ఇవాళ ప్రభుత్వం ముందు కూడా పెట్టడం జరిగింది. మరి ఈ అమ్మాయిని ఒక్కసారి ఈ అమ్మాయిని చూడండి. అమాయకంగా ఉన్న అమ్మాయిని మాయ మాటలతో వంచి మరి వాళ్ళ పప్పం గడుపుకున్న మరి ఏదైతే హరికృష్ణ ఉన్నాడో హరికృష్ణ తీసుకొచ్చి ఈ అమ్మాయికి కాపురం చేపించవలసిందిగా కూడా ఇటు అధికారులను కానీ ప్రభుత్వానికి కానీ మేము కోరటం జరిగింది. ఇది స్పందించిన ఎడల మేము ఒక కార్యాచరణ రూపొందించి వేళ రాష్ట్ర బీసీ తరపున కానీ గౌడ సంఘాల తరపున కానీ మహిళా సంఘాలతో అందరం కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ అమ్మాయిని కాపురం నిలబెట్టడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం కానీ ఈ సందర్భం తెలియజేస్తూ మరి మీరు మీడియా మిత్రులు కూడా ఈ యొక్క అంశాన్ని మీరు వెలుగులో తెచ్చి మరి అన్ని మీడియా మిత్రులు కూడా దీన్ని కవర్ చేసి ఈ అమ్మాయికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. నా పేరు యామన ఝాన్సీ, రావులపాలెం మండలం కొమరాజు లంక. కాపుల కులస్తులైన వాళ్ళ ఇంట్లో మేము అద్దెకు ఉండేవాళ్ళం. మా తల్లిదండ్రులతో పాటు మేము 2023లో అద్దెకి వెళ్ళిన తర్వాత మేము ఆ ఇంట్లో అద్దెకి ఉండేవాళ్ళం. అప్పుడు వాళ్ళ ఆ ఇంటి ఓనర్ అయిన వాళ్ళ 4వ అబ్బాయి పని చేసుకుంటాకి వచ్చేవాడు. అద్దె వసూలు అంటూ ఏదో ఒక వంకతో మా ఇంటికి వచ్చేవాడు. వచ్చి అలా నాతో ఫ్రెండ్లీగా మాట్లాడేవాడు. మాట్లాడిన మాటల తర్వాత అలాగా ఇష్టపడుతున్నాను అని చెప్పేవాడు. నేను మా ఇంట్లో విషయాలు చెప్పాను. మాది మీ కులం వేరు మా కులం వేరు కదా, మా ఇంట్లో వాళ్ళేమో కూలి పనికి వెళ్తారు, మీరు బిల్డింగ్ కట్టారు, మళ్ళీ అద్దెకుంటున్న ఇంట్లో ఇలా అబ్బాయిని పెళ్లి చేసుకుంది, ఆస్తి కోసం చేసుకుంటుందేమో అని అంటారు కదా అని ముందుగా అబ్బాయికి చెప్పాను. ఆ అబ్బాయి అర్థం చేసుకుని అలా ఏం జరగదు, నేను మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాను, ఒకవేళ ఒప్పుకోకపోతే మనం బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పాడు. అలా అన్నాడు కదా అని నేను తన్నే ప్రేమించి ఇద్దరం ఇష్టపడి శారీరకంగా కలిసాం. పెళ్ళి అవుతుందనే కలిసాము. హరికృష్ణ ఇలాగా పెళ్లి చూపులు నేను హరికృష్ణకి పెళ్లి చూపులు ఇలాగ మా ఇంట్లో జరుగుతున్నాయి అని చెప్పగా తను పెళ్లి చేసుకుందామని నవంబర్ 10వ తారీఖున 7ంటికి ముహూర్తం పెట్టించుకొచ్చి నా మెల్లో దేవుడి ఫోటోలు ఎదురుగుండా మా ఇంట్లోని తాళి కట్టాడు. తాళి కట్టిన తర్వాత తను హరికృష్ణ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ లోపలికి రండి బయట ఏంటి అని ఆ అబ్బాయిని నన్ను లోపలికి పిలిచి తాళి తెంపేసి నన్ను బయటికి గెంటేశారు. వాళ్ళ అమ్మగారైన గండ్రోతి వెంకటలక్ష్మి గారు, గండ్రోతి సత్తిపండు గారు, వాళ్ళ చెల్లెలు స్వప్న, వీళ్ళ ముగ్గురు కలిపి నాపై దాడి చేసి నన్ను తాళి తెంపేసి పీకి నొక్కేసి చచ్చిపో నువ్వు మొండకన కులం తక్కువదానా, నువ్వు మీ కులం ఎంత మా కులం ఎంత,
వెళ్ళి సావు, నా కొడుకు కావాల్సి వచ్చిందా నీకు, మా ఇంట్లో అద్దెకుంటూ నువ్వు గోతులు తవ్వావా మా ముందు, సావు వెళ్ళి సావు అని నన్ను బయటికి గెంటేశారు. బయటికి గెంటేసిన తర్వాత వాళ్ళ అన్నగారు నన్ను మా ఇంటికి తీసుకొచ్చి ఇలాగా మా అబ్బాయితో ఇలా పెళ్లి చేసుకొచ్చిందని చెప్పలేదు వాళ్ళ అబ్బాయి. చెప్పకపోతే ఇలాగ మా అబ్బాయితో తిరుగుతుంది, ఫోన్లో మాట్లాడుతుంది, ఇంకోసారి ఇలా జరిగితే వార్నింగ్ గట్టిగా ఉండదు, ఇంకోసారి ఇదే లాస్ట్ వార్నింగ్ అని చెప్పేసి మా తమ్ముడికి చెప్పాడు. చెప్తే నేను ఆ మాటలు విని ఇక్కడ జరిగిన సంఘటన బట్టి నాకు భయం వేసి ఎవరికి సమాధానం చెప్పలేక నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. చేసిన తర్వాత మా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మా ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్లో కేసు కట్టారు. కేసు పెడితే ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. ఐసీయూలోంచి తర్వాత రోజు డిశ్చార్జ్ చేసిన తర్వాత రోజు ఈవినింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఆ అబ్బాయి ఈ అమ్మాయి ఇప్పుడే ఇలా చేసిందంటే తర్వాత పెళ్ళయ్యాక కూడా ఇలాగే చేస్తుందేమో అని పెద్దలందరి ముందు పోలీసులందరి ముందు అలా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత పర్సనల్గా మాట్లాడిచ్చిన తర్వాత ఇలాగా నన్ను మెండి నాగేశ్వరరావుని గుర్రాల రాజు వీళ్ళిద్దరూ బాగా బెదిరిస్తున్నారు. మా ఇంట్లో వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు నన్ను. అందుకే నాకు చేసుకుంటాకే కొంచెం మళ్ళీ కాపురం చెయ్యాలనేది నాకు కొంచెం భయం కలుగుతుంది అన్నది ఆ అబ్బాయి నాకు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ అబ్బాయి ఏమో పోలీసుల ముందేమో చేసుకోనని చెప్పి నా దగ్గరేమో ఇలా చెప్పాడు. చెప్తే పోలీసులకు చెప్తాను, పోలీసులేమో పెళ్ళి చేసుకుని వస్తే రక్షణ కల్పించడం తప్ప పెళ్ళి చేసే బాధ్యత మాది లేదు, ఇప్పుడు చట్టాలు మారిపోయాయి అని పోలీస్ స్టేషన్లో సీఏ గారు నాతో అలా చెప్పారు. చెప్పిన తర్వాత మాకు బాధ కలిగి మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అలా చేయకూడదు కదమ్మా, పెద్దలు మాట్లాడుకోవాలి కదా, పెళ్ళి చేయించాలి కదా, సీఏ గారికి నేను ఫోన్ చేసి చెప్తాను, అలా కేసు పెట్టి అలా రిమైండర్లో అలా ఉంచడం ఏంటి అని చెప్పారు. చెప్తే మేము సీఏ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి, మీకు ఫోన్ చేస్తానన్నారు కదండి అని చెప్పింది. చెప్తే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మాకు ఏ కాల్ రాలేదు, అయినా మీ కేసు కట్టేశారు కాబట్టి మేము కోర్టుకి వేసారు కాబట్టి మీరు అక్కడే చూసుకోండి అని చెప్పారు. మేము కోర్టుకి వేస్తే మా జీవితాలు నాశనం అయిపోతాయండి, మా అమ్మాయిలు కూలి పని చేసుకుని బతుకుతున్నామండి, పిల్ల జీవితం నాశనం అయిపోద్దండి, కోర్టుకి వెళ్ళే ఉద్దేశంతో అయితే కేసు పెట్టలేదండి అని వారికి చెప్పాము. నాకు తెలియదమ్మా, కోర్టే చూసుకుంటుందని వాళ్ళు కోర్టుకి అప్పచెప్పేశారు. కోర్టుకి వెళ్ళిపోద్దని మాకు న్యాయం, కోర్టుకి వెళ్ళే అవకాశం రాకూడదని మాకు ఎలాగో పొరుగు పోయింది కదా అని మేము పెద్దలతో మాట్లాడితే మా బావగారైన బాలాజీ గారు అన్నారు, 4 రోజుల తర్వాత రండి ఇలాగా పెళ్లి చేసుకునేలా మాట్లాడుకుందామని చెప్పారు. మాట్లాడుకున్న తర్వాత మేము 4వ రోజు ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళు తాళం వేసుకుని వెళ్ళిపోయారు. అసలు ఏంటి నా బతుకు నాశనం చేద్దామని చూస్తున్నారా వాళ్ళు. ఇప్పటికీ నా జీవితం అన్యాయం అయిపోయింది. మనిషిగా బతుకుతున్నాను కానీ మానసికంగా చచ్చిపోయాను. ఇంకా చావైన బ్రతికైనా ఆ అబ్బాయితోనే. పిఠాపురం పట్టణం 3వ వార్డులోని బ్లూ స్టార్ హై స్కూల్ వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో మార్గశిర ఆర్ద్ర నక్షత్రం విశేషమైన రోజు సందర్భంగా అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శివలింగానికి పంచామృతాలతో వివిధ పండ్ల రసాలతో విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పాల్గొని తరించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ముసునూరి మధు శర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముసునూరి మోహన శర్మ పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ గణపతయే నమః. పిఠాపురం శ్రీ దత్తనగర్లో వేయించేసినటువంటి లక్ష్మీ గణపతి ఆలయంలో సోమవారం మార్గశీర్ష మాస ఆర్ద్ర నక్షత్ర ప్రయుక్త మహాపర్వదినం రోజున శ్రీ ఉమా పార్థివలింగేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకములు, లక్షపత్రి బిల్వార్చన ఇవన్నీ కూడా భక్తులు సంకల్పం చేయడం చేత నిన్నటి రోజున భక్తులు 50 మంది భక్తులు విచ్చేసి ఆ యొక్క స్వామివారి యొక్క కార్యాన్ని దిగ్విజయం చేసి అందరూ కూడా స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవ్వడం జరిగింది. 50 మంది భక్తులు ఈ యొక్క లక్ష్మీ గణపతి ఆలయాన్ని దర్శనం చేసి ఆ యొక్క ఆలయాభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాం.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గంటుపల్ల గ్రామంలో సిఎస్ఐ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా క్రైస్తవ సోదరీమణులకు దైవజనులకు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవ సోదరీమణులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ యేసుక్రీస్తుల ప్రేమ కరుణను కలిగి ఉండాలని బోధించారు. మానవాళి పాపాలను తన భుజస్కంధాలపై మోపిన మహోన్నతుడు యేసుక్రీస్తు అని పేర్కొన్నారు. రక్షకునిగా ఉన్నత వ్యక్తిత్వాన్ని చూపి సర్వజనుల పాప పరిహార్థం ఎన్నో త్యాగాలు చేసిన యేసుక్రీస్తు ప్రభువు జీవితం ప్రపంచ ప్రజలకు ఆదర్శమన్నారు. యేసుక్రీస్తు త్యాగాలు ఆయన ఔన్నత్వాన్ని చాటి చెప్పారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ అక్కల రామ్మోహనరావు, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ మాసం క్రిస్మస్ వస్తున్న ఈ మాసం ఈ పవిత్ర దినంలో మీ అందరూ కలుసుకోవటం చాలా సంతోషకరం. దైవజనులందరికీ కూడా నా నమస్కారం. ఇక్కడున్న అక్కజల్లందరికీ ఈ ఒక విశ్వాసంతో నమ్మకంతో మీరేమైతే ఈ కార్యక్రమాలన్నింటినీ ఒక క్రమబద్ధమైన వ్యవహారాలకు పాల్గొంటున్నారో తప్పకుండా మీకు మీ కుటుంబాలకి మన ప్రాంతానికి ఆ భగవంతుడు ఆశీస్సులతో మంచి జరగాలని, గడిచిన సంవత్సరం అంతా మంచి జరిగింది కాబట్టి ఈరోజు మనం అందరం కలవగలిగాం. మళ్ళీ వచ్చే క్రిస్మస్ నాటికి కూడా మళ్ళీ మనం అందరం కలిసి అప్పటికి మీ కుటుంబాల్లో ఇంకా మంచి జరగాలని, ఆ భగవంతుడి ఆశీస్సులతో మీ బిడ్డలు మీ కుటుంబం అంతా బాగుండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరినీ కలిసేటట్టుగా నన్ను భాగస్వామ్యం చేసి తీసుకొచ్చిన మన పెద్దలకి, అలాగే గ్రామ పెద్దలకి, సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మీకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు. నమస్తే అమ్మా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ పర్యటక నిమిత్తం విజయవాడకు చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గన్నవరం ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విశాఖ పోర్టు వేదికగా రేషన్ బియ్యం అక్రమ తరలింపులో కూటమి నాయకుల హస్తం ఉందన్న మాజీ ఎమ్మెల్యే కరణం. మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖలో టీడీపీ నేతల కంటైనర్లు ఎందుకు తనిఖీ చేయలేదని ప్రశ్నించిన ధర్మశ్రీ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరొకసారి క్షమాపణ చెప్పిన సమాచార శాఖ మంత్రి కొలుసు. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో జోగి రమేష్ తో పాల్గొనగా అనుకోకుండా జరిగిందని వివరించిన పార్థసారథి. గన్నవరం నియోజకవర్గ నగర గ్రామంలో ఘనంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జన్మదిన వేడుకలు. షర్మిల పుట్టినరోజు సందర్భంగా తన నివాసంలో కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టిన మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.